ప్రస్తుత రోజుల్లో రోబోటిక్ సర్జరీ అనేది చాలా అరుదుగా మారిపోయిందనే చెప్పొచ్చు. అయితే దానిలో భాగంగా ఈ రోబోటిక్ సర్జరీ అనేది చాలా సులభతరం అయిపోయిందని కూడా అనడానికి అతిశయోక్తే లేదు. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో విజయవంతంగా 400కు పైగా రోబోటిక్ సర్జరీలు పూర్తి చేసిన మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో ప్రముఖ యూరో ఆంకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్ అయిన డాక్టర్ రాహుల్ తేజ్ గారు మనతో పాటు ఉన్నారు. రోబోటిక్ సర్జరీ గురించి సందేహాలు, అపోహల గురించి ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. డాక్టర్స్ నార్మల్ గా మాన్యువల్ గా ఆపరేషన్ చేసినప్పుడు కన్నా ఇప్పుడు రోబోటిక్ ఏ విధంగా అంటే ప్రాముఖ్యత? అంటే ఇప్పుడు మనం నార్మల్ గా ఓపెన్ సర్జరీ చేస్తాం అనుకుంటున్నాం. మనం ఏంటంటే ఇప్పుడు 2 గంటలు 3 గంటలు చేస్తాం. అంటే సాధారణంగా రోబోటిక్ సర్జరీస్ ఏంటంటే చాలా ఎక్కువ టైం పడతాయి అన్నమాట. 4 hours 5 hours అలా పడుతుంది. మనం 4 hours 5 hours సర్జరీ ఆపరేట్ చేస్తున్నప్పుడు మనకి హ్యాండ్లో షేక్ రావచ్చు, మనం అలసిపోవచ్చు. సో ఈ హ్యాండ్లో షేక్ అని, ట్రెమర్ కానీ ఏంటంటే మనం రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్లోనే అది కన్వే అవ్వదు. మనం ఎన్ని అవర్స్ వర్క్ చేసినా అది స్టేబుల్గా ఉంటుంది. సో ఆపరేషన్ అనేది బెటర్గా పెర్ఫామ్ చేయొచ్చు. అలాగే మన అలసట కూడా తక్కువ ఉంటుంది. సో లాంగ్ డ్యూరేషన్ ప్రొసీజర్స్ బెటర్గా చేయొచ్చు. అలాగే స్టెబిలిటీ ఉంటుంది. మనం ఎంత మూవ్ చేస్తే రోబోటిక్ ఆర్మ్ అంతే మూవ్ అవుతుంది. మనం హ్యాండ్ ఒకవేళ ఎక్కువ మూవ్ చేసినా తక్కువ మూవ్ చేసినా సరే అది క్రిటికల్ స్ట్రక్చర్స్ ఉన్నప్పుడు కంట్రోల్ ఉండి అది ఎక్స్ట్రా మూవ్ అవ్వదు. సో ఏంటంటే ప్రిసైజ్గా జరుగుతుంది సర్జరీ. ఆ బెనిఫిట్స్ ఓపెన్ సర్జరీ కన్నా రోబోటిక్ సర్జరీ. ఇప్పుడు మనం ఆపరేషన్ చేసినప్పుడు ఇది ఫస్ట్ నుంచి తరతరాల నుంచి డాక్టర్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది మధ్యలో వచ్చింది కదా, దీన్ని మరి ఎలా నమ్ముతారు పేషెంట్స్? అదే మేడం, ఇప్పుడు ఈ తరతరాలుగా ఉన్నప్పుడు మెయిన్గా ఈ యూరో ఆంకాలజీ ఆర్ యూరోలాజికల్ క్యాన్సర్స్ మీరు ఒక 10-15 years బ్యాక్ తీసుకుంటే ఈ ప్రాస్టేట్ క్యాన్సర్కి ప్రాస్టేటెక్టమీ అనేది వరల్డ్ వైడ్ చాలా తక్కువ చేసేవాళ్ళు. ఎక్కువ వాళ్ళకి ఏంటంటే ఏం ట్రీట్ చేసేవాళ్ళు కాదు. చాలా పేషెంట్స్ ఏంటంటే లేట్గా అవ్వడం, లేట్గా తెలుసుకోవడం వల్ల అసలు సర్జరీసే చేసేవాళ్ళు. డిఫికల్ట్ కాబట్టి ప్రాస్టేట్ అనేది లోపల ఉంటుంది, పెల్విస్లో ఉంటుంది. ఓపెన్ సర్జరీ కష్టం అవుతుంది. ఈ రోబోటిక్ టెక్నాలజీ వచ్చిన తర్వాత నుంచి ఈ క్యాన్సర్స్ అనేది అవేర్నెస్ పెరిగి బెటర్గా ట్రీట్మెంట్ అవ్వడం అనేది స్టార్ట్ అయింది. అలాగే ఇప్పుడు కిడ్నీ ట్యూమర్స్ ఉన్నవి, కష్టమైన కిడ్నీ ట్యూమర్స్ అవన్నీ ఏంటంటే చిన్న ట్యూమర్స్లో కూడా కిడ్నీ మొత్తం తీసేసేవారు ఇంతకుముందు మనం ఓపెన్ సర్జరీ చేసేటప్పుడు. కిడ్నీ ట్యూమర్ పార్ట్ తీసి కిడ్నీ సేవ్ చేయడం అలా చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఈ రోబోటిక్ సిస్టమ్ రావడం వల్ల ఏంటంటే మనం కిడ్నీ పూర్తిగా తీయకుండా ట్యూమర్ మాత్రమే తీసి కిడ్నీని మనం ప్రిజర్వ్ చేసి పేషెంట్కి ఏంటంటే కిడ్నీ ఉండేలాగా ఆపరేషన్స్ చేయగలుగుతాం. దానివల్ల ఫ్యూచర్లో డయాలసిస్ అవన్నీ అవసరం పడకుండా ఆ బెనిఫిట్ ఉంటుంది.